తండ్రికి తగ్గ తనయుడు అనే పదం వింటున్నాం, కొంతమంది పండిస్తున్నాం, వింటుంటాం. కానీ మన కళ ముందు యోగేశ్వర్ గారు కనబడుతున్నారు. ఎందుకంటే తులసి రామచంద్ర బాబు గారు ఎన్ని కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చారో మనం చూస్తున్నాం. 40 ఏళ్ళుగా నేను ఆలోచనలు చూస్తున్నాను. అయితే సర్వసాధారణం ఏదవుతుందంటే అంత పెద్ద ఎత్తున తండ్రి సంపాదనని ప్రారంభాలు ఇస్తూ ఉంటే సర్వసాధారణంగా కొద్దిగా కొంచెం కోపం తెలిసిన కొంచెం కించిత్ బాధల్లో ఉన్నాం. నాకైతే ఉంది. అలాంటిది ఏమాత్రం సందేహించకుండా ఆయన అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ కొంచెం ఇబ్బంది పడ్డాను. నాకు తెలుసు, మీ అందరికీ తెలుసు. ఆయన మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎంప్లాయీస్ ఎవరు ఇబ్బంది పెట్టలేదు. అట్లా ఆయన కొంత ఆస్తులు కోల్పోయినా ఇంకా దాంధర్మా చేస్తున్నా యోగేష్ చంద్ర గారు చిరునవ్వుతో వాటిని స్వీకరిస్తూ ఆయన కూడా వాళ్ళ నాన్నగారు అడుగు చేయడానికి ఉండడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. రెండవది, భారతమాతకి పూలమాల చేసి వారు లఘు ఉద్యోగ భారతి అనే సంస్థ ఉంది. లఘు ఉద్యోగ భారతి అది ఆర్ఎస్ఎస్ సంస్థ. దానికి వారు ఇప్పుడు చలసరిగా ఉన్నారు మన ఆంధ్ర ప్రాంతంలో. కనుక లఘు ఉద్యోగ భారతి లక్ష్యం ఏంటంటే ఎంఎస్ఎంఈలు ప్రోత్సహిస్తూ తిరిగి మళ్ళీ చిన్న చిన్న వ్యాపారం పెట్టిన వాళ్ళకి సలహాత్మకంగా ఇవ్వడం అనమాట. కనుక అది వారికి యాప్ట్ పదలేదు కానీ అది కూడా చక్కగా వారు నిర్వహిస్తున్నారు. అది మరొక అంశం, మన సందర్శక అంశం. ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కూడా. అదేవిధంగా రాజకీయ క్షేత్రంలో కూడా వారు బీజేపీ స్టేట్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు నేనేమనుకున్నానంటే రాజకీయ రంగంలో రావాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయ రంగంలో మంచి వాళ్ళు రావడం అనేటువంటిది అవసరం ఉంది. ఇప్పుడు లేరు కాదు, శర్మని మంచి వాళ్ళు ఉన్నారు, లేరు కాదు, సంఖ్య తక్కువ. వాటి సంఖ్యను పెంచాల్సిన అవసరం అయితే ఉంది. అందరికీ రాజకీయ క్షేత్రంలో వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ వారికి అవకాశం ఉన్నది. తులసి రామచంద్ర బాబు గారు ఏదైతే అక్కడ ఆ విజయాన్ని సాధించలేదో నేను వ్యక్తిగతంగా అలాగే మనందరం కూడా ఆ యొక్క విజయాన్ని తులసి యోగేష్ సాధించాలని అనుకుంటున్నాను. అదేవిధంగా రేపు రాబోయే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా నాకు చాలా అనుభవం ఉంది. చాలా మంది రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చి ప్రజలు ఏ రకంగా మోసం చేస్తున్నారో నాకు బాగా తెలుసు. మోసం చేస్తున్నారు కూడా నాకు బాగా తెలుసు. ఇటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మంచి డబ్బు సంపాదించడం తప్పేం కాదు. తద్వారా ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగ కృషి జరుగుతుంది, అనే ముందుకి కంప్లీట్ నిర్దేశం అవుతుంది, ప్లస్ డబ్బులు వస్తాయి. నిజాయితీగా పనిచేస్తే పేరు పెట్టడం అలాగే అవుతుంది. అలా పేరు పెట్టేది అనేటువంటి కుటుంబం కాబట్టి ఒక రకంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఒక రకంగా గంజాయిగా భావిస్తే మీరు తులసి మొక్కలాగా ఎదిగి మంచి ప్రాజెక్ట్స్ కట్టి గుంటూరుకి రుణదాలను నేను పెట్టి కోరుకుంటున్నాను. ఈ విధంగా తులసి యోగేశ్వర గారికి లేక జన్మపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై హింద్.